ఇక్కడికి పిలిపించుకొని కష్టపడి 4th 5th క్లాస్ పిల్లలు కూడా ఇక్కడికి తీసుకొని వచ్చినారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తూ మరి మిగతా కార్యక్రమాన్ని సార్ వాళ్ళు తెలియజేస్తారు. పిల్లలు ఇంట్లో పిల్లలైతేనే పెద్దలైతేనే అందరూ దీన్ని మన కార్యక్రమంలో దినచర్యగా చేసుకుంటారని భావిస్తున్నాను. అలాగే మనం గుర్తుండిపోయే విధంగా ఏదో కూటమి ప్రభుత్వం అయితేనేమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి అతి పెద్ద కార్యక్రమం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కార్యక్రమం జరుగుతుంది. దానికి మనం సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సచివాలయం సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆరోగ్యంగా ఉండే యోగా చెయ్యబోయ్, ఆసనం వేయబోయ్, ఆరోగ్యంగా కుడివైపు తిరుగుతూ వేల ఏళ్లుగా మునులు ఋషులు ఆచరించి చూపారు. శ్వాసే ధ్యాసగా యోగేంద్రులై వందల ఏళ్ళు బ్రతికారు. శ్రద్ధ నిష్ఠ ఏకాగ్రతతో యోగ నిద్రలో ఉన్నారు. మానవ జాతి ఆరోగ్యానికి యోగాస్తిగా ఇచ్చారు. కోర్కెల ఆశల సుడిగుండంలో మానవ జాతి చిక్కింది. కోర్కెల ఆశల సుడిగుండంలో మానవ జాతి చిక్కింది. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దల మార్గమర్చింది. దేహమంతా రోగాలమయమై అర్ధాయుష్యును పొందింది. దేహమంతా రోగాలమయమై అర్ధాయుష్యును పొందింది. ఆసనం వెయ్యబోయ్, ఆరోగ్యంగా ఉండవో. ఆసనాలలో రాజు సూర్య నమస్కారం. సూర్యోదయాన ఆసనమే ఈ అద్భుతాలకది శ్రీకారం. ఆ మహాశివుడే యోగా శక్తికి శ్రీకారం ఓంకారం. మానవ జాతి మనుగడలోన యోగాదే అగ్రభాగం. సోమరితనాన్ని పక్కన పెట్టి యోగా మహిమను తెలుసుకో. సోమరితనాన్ని పక్కన పెట్టి యోగా మహిమను తెలుసుకో. నీ కోసం నీ పిల్లల కోసం నేడే యోగా నేర్చుకో. నీ కోసం నీ పిల్లల కోసం నేడే యోగా నేర్చుకో. ఆసనం వేయవోయ్, ఆరోగ్యంగా ఉండవో. ప్రపంచానికి యోగా ఘనతను భారతదేశం చాటింది. 11 ఏళ్లుగా యోగా మహిమను ప్రధాని మోదీ చాటారు. మన మోడీ బాటలో మన చంద్రన్న యోగాంధ్రకు నడుం బిగించి ఆరోగ్యాంధ్ర సంకల్పానికి శ్రీకారాన్నే చుట్టాడు. మన కోసం మన ఆరోగ్యానికి యోగా సాధన చెయ్యాలి. మన కోసం మన ఆరోగ్యానికి యోగా సాధన చెయ్యాలి. ప్రభుత్వ సంకల్పానికి